Nisham Institute. Hello everyone, welcome to Sham Institute YouTube channel. ఉద్యోగం కోసం కష్టపడే యువత అందరికీ ఒక గొప్ప అవకాశం ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2021 నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో దాదాపుగా 25,271 పోస్టులకు నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మీరు జాబ్ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియోను పూర్తిగా చూడండి మరియు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో చర్చించుకుంటాను. మొట్టమొదటగా మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మొత్తం ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది అనేటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సార్. మొదటగా సిబిటి అంటారు సార్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది జరుగుతుంది, రైట్. మరి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా జరుగుతుంది, ఎన్ని మార్కులకు జరుగుతుంది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ టైప్. ఓన్లీ ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అనగా క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఉంటాయి, 4ట్లో ఒక ఆప్షన్ని మనం ఎన్నుకోవాలి. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. 100 మార్కులు 100 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 మార్కులు 4 సెక్షన్స్గా విభజించబడింది సార్. మొదటి సెక్షన్ వచ్చేసరికి పార్ట్ ఏ, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 25 ప్రశ్నలు ఇచ్చారు సార్. అదేవిధంగా 25 మార్కులు. రెండవ సెక్షన్ పార్ట్ బి అనేటువంటిది ఇవ్వడం జరిగింది, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. దీనిలో కూడా 25 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకి 1 మార్కు చొప్పున 25 మార్కులను కూడా అలాట్ చేయడం అనేటువంటిది జరిగింది. థర్డ్ పార్ట్కి వచ్చేసరికి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనగా అరిథమెటిక్ అంటాం సార్. 25 మార్కులు ఉంటాయి, 25 ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మరి 4వ విభాగం ఇంగ్లీష్ లేదా హిందీ. అవి కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవి మనకి సిబిటి టెస్ట్ అంటాం సార్. టైమింగ్ వచ్చేసి 90 మినిట్స్, 100 క్వశ్చన్స్ 90 మినిట్స్. దాదాపుగా 1 మినిట్ టైం వస్తుంది. ఒక్కో క్వశ్చన్కి 1.5 అవర్ టైమింగ్ ఉంటుంది. 90 మినిట్స్ టైం అనేటువంటిది ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ యొక్క మోడ్ అండి. మరి ఈ ఎగ్జామినేషన్లో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఆ టెస్ట్ అనేటువంటిది ఉంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం కానీ లేదా హిందీ వర్షన్లో కానీ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ ఆ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. దేర్ విల్ బీ ఏ నెగిటివ్ మార్కింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇప్పటి వరకు నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇక నుంచి మనకి ఈ నోటిఫికేషన్లో నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెగిటివ్ మార్కింగ్ 0.25 మార్క్స్ అనగా ప్రతి 4 ప్రశ్నలు రాంగ్ చేసినందుకు గాను 1 మార్కుని మీకు వచ్చిన దాంట్లో నుంచి తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. 0.25 మార్క్స్ అనేటువంటి నెగిటివ్ మార్క్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులందరూ ఆ విషయాన్ని గుర్తించాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంది. అభ్యర్థులందరూ ప్రతి ప్రశ్న యొక్క సమాధానాన్ని గుర్తించే ముందు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటిది క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. The marks scored by the candidates in the computer based examination will be normalized by using the formula. నార్మలైజ్డ్ అంటే ఏంటి? జనరల్గా ఒకేసారి అందరికీ టెస్ట్ కండక్ట్ చేస్తే అందరికీ కామన్ పేపర్ కాబట్టి అందరికీ టఫ్ అయినా రావచ్చు, అందరికీ ఈజీనే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటే అందరికీ ఈజీ, క్వశ్చన్ పేపర్ టఫ్ ఉంటే అందరికీ టఫ్ ఉంటుంది. కానీ ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది షిఫ్ట్ వైజ్ అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒకే రోజు ఒకే విధంగా అందరికీ ఉండదు. డిఫరెంట్ మోడ్స్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి షిఫ్ట్ వైజ్గా జరుగుతున్నప్పుడు కొంతమందికి పేపర్ ఈజీగా రావచ్చు, కొంతమందికి పేపర్ హార్డ్గా రావచ్చు. అందరినీ కూడా బ్యాలెన్స్ చేయడానికి ఈ నార్మలైజ్డ్ ఫార్ములా అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. ద క్వశ్చన్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ మెట్రికులేషన్ లెవెల్. 10th క్లాస్ సబ్జెక్ట్ని కనుక బాగా పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం చూద్దాం ఈ నార్మలైజ్డ్ అంటే ఏంటి సార్. సపోజ్ ఏ మరియు బి అనేటువంటిది 2 అభ్యర్థులు ఉన్నారనుకోండి.
సో టోటల్ ఏ అనే అభ్యర్థి 100 క్వశ్చన్స్లో 60 క్వశ్చన్స్ని టచ్ చేశాడు. ఆ టచ్ చేసిన 60 క్వశ్చన్స్లో కూడా 48 మాత్రమే కరెక్ట్ అయ్యాయి, 12 రాంగ్ అయ్యాయి. మరి ఏమవుతుంది? ఈ 48 క్వశ్చన్స్కి గాను అతనికి 48 మార్కులు వస్తాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్కు కదా, 48 మార్కులు వస్తాయి. మరి ఈ 12 క్వశ్చన్లు రాంగ్ అయ్యాయి కాబట్టి 12 క్వశ్చన్లకి కొన్ని మార్కులు తగ్గాలి. నెగిటివ్ మార్కింగ్ ఉన్నది కదండి, ప్రతి 4 క్వశ్చన్లకి 1 మార్కు తగ్గుతుంది. అలా 12 క్వశ్చన్లకి 3 మార్కులు ఏం కావాలి? తగ్గాలి. మరి ఎక్కడి నుంచి తగ్గిస్తారు? నీకు వచ్చిన దాంట్లో నుంచి తీసేసి చెప్తారు. 48లో 3 మార్కులను కనుక తీసేస్తే 45 మార్కులు పర్టికులర్ ఏ అనేటువంటి అభ్యర్థికి రావడం జరిగింది. బి అనే అభ్యర్థి ఇంకొక వేరే షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారు సార్. ఓవరాల్గా 48 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశాడు సార్. ఇతను ఈ 48 క్వశ్చన్లలో కరెక్ట్గా 44 క్వశ్చన్లను కరెక్ట్ చేయడం జరిగింది అండ్ ఇంకొక 4 క్వశ్చన్లను రాంగ్గా చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన యొక్క మార్కులు అనేటువంటిది ఎలా ఉంటాయి సార్? మరి 44 క్వశ్చన్లు కరెక్ట్ చేశాడు కాబట్టి అతనికి 44 మార్కులు వస్తాయి. మరి అక్కడ 4 క్వశ్చన్స్ రాంగ్ చేశారు. రాంగ్ చేసినందుకు ఏం కావాలి సార్? తగ్గాలి. సో ప్రతి 4 క్వశ్చన్లకి ఎన్ని మార్కులు తగ్గుతుంది? 1 మార్క్. 1/4 నెగిటివ్ అని చెప్పాం కదా, అంటే ప్రతి 4 ప్రశ్నలకి 1 మార్క్ అనేటువంటిది తగ్గుతుంది. మరి 1 మార్క్ తగ్గిస్తే ఎస్ ఎన్ని వస్తాయి సార్? 43 మార్కులు అనేటువంటిది రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు జనరల్గా అందరూ అంటూ ఉంటారు, ఎవరికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ మార్కులు ఏకు ఉన్నాయి కాబట్టి, ఏకు వచ్చాయి కాబట్టి ఏకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటిది అనుకుంటాం. కానీ ఈ నార్మలైజింగ్ ఫార్ములా ద్వారా సో ఎవరికి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే బి అనే అభ్యర్థికే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. 45, 43 పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు, 1 or 2 మార్క్స్ డిఫరెన్సే సార్. కానీ బి అనే అభ్యర్థికి ఎందుకు ఎక్కువగా అవకాశం ఉంది జాబ్ రావడానికి అంటే ఇతను రాంగ్గా చేసినవి క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ రాంగ్ చేశాడు. ఇతను జస్ట్ 4 క్వశ్చన్సే రాంగ్ చేయడం జరిగింది. అంటే నార్మలైజ్డ్ కాన్సెప్ట్ ఏంటి అంటే సార్, మీకు వచ్చిన క్వశ్చన్స్నే మీరు అటెంప్ట్ చేయాలి, ఎక్కువగా నెగిటివ్లోకి వెళ్ళకూడదు. నెగిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ మార్క్స్ ఎక్కువగా వస్తే ఆటోమేటిక్గా మీ వెయిటేజ్ అనేటువంటిది తగ్గుతుంది, మీ ప్రిఫరెన్స్ అనేటువంటిది తగ్గుతుంది. సో ఈ విషయాన్ని మీరు అభ్యర్థులందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది నార్మలైజింగ్ సిస్టమ్ అంటే. నెక్స్ట్ ద సిలబస్ ఫర్ ద ఎగ్జామినేషన్. మరి ఏముంటుంది సార్ సిలబస్? సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి రైట్ సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత సో ఈ నెంబర్ సిస్టమ్స్లో హోల్ నెంబర్స్ ఏముంటాయి, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ ద నెంబర్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ అంటే మల్టిప్లికేషన్స్, డివిజన్స్, సో సబ్ట్రాక్షన్స్, ఎడిషన్స్ మినిమం మనకు చేయడం రావాలి, బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. ఆ తర్వాత అర్థమెటిక్ టాపిక్స్, పర్సంటేజెస్, రేషియో, ప్రపోర్షన్, వేరియేషన్, పర్సంటేజ్ తర్వాత రిలేటెడ్ క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, డిస్కౌంట్. ఆ తర్వాత యావరేజెస్, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఏముంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, అండ్ ద నెక్స్ట్ మెన్సురేషన్ అనేటువంటిది, యాజ్ వెల్ యాజ్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, రేషియోస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ అనేటువంటిది మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది సార్. ఇవి మనకున్నటువంటి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. ఇవే కాకుండా ప్యూర్ మ్యాథ్స్ ఇంకా 1-2 ఎక్స్ట్రా టాపిక్స్ కూడా మనకి వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. దాని యొక్క బ్లూ ప్రింట్ అంతా మీకు నేను ఒక 10 ఎగ్జామ్లకు సంబంధించి బ్లూ ప్రింట్ కూడా మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ టాపిక్స్ ఉంటాయనేటువంటిది అభ్యర్థులందరూ గమనించాలి. రైట్, నెక్స్ట్ వన్ జనరల్ నాలెడ్జ్ అండ్ జర్నల్ అవేర్నెస్. అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ హిందీ, ఇంగ్లీష్ కావచ్చు లేదా హిందీ కావచ్చు, వారికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది, సిలబస్ అనేటువంటిది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ అర్థమెటిక్ విభాగం అనగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించి బ్లూ ప్రింట్ అనేటువంటిది ఒక
10 షిఫ్ట్లని బేస్ చేస్తూ సో ఎంత వెయిటేజ్ అనేటువంటిది ప్రీవియస్ ఇయర్స్లో ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే నోటిఫికేషన్లో ప్రతి టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వరకు మనం స్కోర్ చేయాలి అనేటువంటి గురించి ఇవ్వడం జరిగింది. నెంబర్ సిస్టమ్, ఎస్ మనం ఇందాక చదివినప్పుడు నెంబర్ సిస్టమ్ వచ్చింది, యావరేజెస్ వచ్చాయి, ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్ అంటే ఈ యావరేజెస్ యొక్క లింకింగ్ కాన్సెప్ట్ సార్, ఎలిగేషన్స్ అండ్ మిక్చర్. అదేవిధంగా రేషియో ప్రపోర్షన్ డిస్కస్ చేసాం, పార్ట్నర్షిప్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్, time and work, pipes and tanks, time and distance, problems on drains, boats and streams, mensuration based on areas, mensuration volumes based గా ఎలా ఉంటుంది, statistics and probability. ఇవి ఎక్కువగా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి టాపిక్స్ అండి. ఒకసారి టాపిక్ వైజ్ ఎన్నెన్ని మార్క్స్ అడిగారు అనేటువంటిది చూద్దాం. మరి నెంబర్ సిస్టమ్ని గనక చూసినట్లయితే 3 మార్కులు, 4 మార్కులు, 3 ప్రతి దాంట్లో కూడా 3కి తగ్గకుండా మార్క్స్ అనేటువంటిది వస్తున్నాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మళ్ళీ మనకు నెంబర్ సిస్టమ్ నుంచి 3 నుంచి 4 మార్కుల వరకు మనం ఎక్స్పెక్ట్ చేసే పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ యావరేజెస్ చూడండి, 3, 2, 2, 2 ప్రతి దాంట్లో 3 కానీ 2 కానీ 3 కానీ 2 కానీ ఎక్కడో ఒక దగ్గర 1 మార్క్ వచ్చింది. సో ఖచ్చితంగా మళ్ళీ కూడా ఈ యావరేజెస్ టాపిక్ నుంచి కూడా మనము 2 నుంచి 3 మార్కుల వరకు ఎక్స్పెక్ట్ చేసే పాసిబిలిటీ అనేటువంటిది మనకు ఉంటుంది. అదేవిధంగా అలిగేషన్ అండ్ మిక్చర్స్ అంటే యావరేజెస్, అలిగేషన్ 2 కంబైన్డ్గా ఉంటుంది సార్. జస్ట్ ఒక సింపుల్ రూల్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడా కూడా ఎలిగేషన్ నుంచి రాలేదు సార్. జస్ట్ 2019 సో మార్చ్లో ఇచ్చారు, మార్చ్లో ఎక్కువగా రావడం. మనం ఎలిగేషన్ని కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. 1 or 2 క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా రేషియో ప్రపోర్షన్ చూడండి సార్, 1 3 2 1 2 3 3 2 1 2 1 2. సో కాబట్టి రేషియో ప్రపోర్షన్ నుంచి కూడా మనం 2 నుంచి 3 మార్కుల వరకు ఎక్స్పెక్ట్ చేసే పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. పార్ట్నర్షిప్ చూడండి, జీరోస్ ఎక్కువగా, ఒక దగ్గర 2 1 వచ్చింది, ఇంకెక్కడ కూడా రాలేదు. సో కాబట్టి మనం కూడా రేపు 1 or 2 క్వశ్చన్స్ అనేటువంటిది పార్ట్నర్షిప్లో ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏజెస్ అనేటువంటిది చూసుకోండి, 1 0 0 0 0 1 2 0 0 ఎక్కువగా జీరోసే ఉన్నాయి. కానీ 1 or 2 క్వశ్చన్స్ కూడా కొన్ని ఎగ్జామ్స్లో రావడం జరిగింది. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ నుంచి కూడా మనము 1 or 2 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది సార్. ఈ 3 కూడా ఒక బంచ్ ఆఫ్ టాపిక్స్. అండ్ యావరేజెస్, ఎలిగేషన్స్ 2 కూడా కంబైన్డ్ టాపిక్ అంటాం సార్. ఆ తర్వాత పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా పర్సంటేజ్ రిలేటెడ్ టాపిక్స్ అండి. ఇంతకు ముందు నోటిఫికేషన్స్లో 2 5 2 సో ఇలా అడుగుతూ ఉన్నారు. సో జనరల్గా పర్సంటేజెస్ చూస్తే 2 1 1 1 1 1 1 2 1 ఎక్కువగా 1 ఇవ్వడం జరిగింది ఆర్ 2 క్వశ్చన్స్. ఎందుకు పర్సంటేజెస్ నుంచి 1 క్వశ్చనే వస్తుందంటే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక టాపిక్ ఉంది సార్, అక్కడ కూడా ఎక్కువ పర్సంటేజెస్ అనేటువంటివి యూజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి పర్సంటేజెస్ నుంచి 2 క్వశ్చన్స్ అయినా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, లేదా 3 క్వశ్చన్స్ అయినా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది సార్, గుర్తుపెట్టుకోవాలి. ప్రాఫిట్ లాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది ఈ 3 4 ఒకటే రిలేటెడ్ టాపిక్స్ అన్నాం కదా, ఒక దగ్గర రాకపోయినా ఇంకో దగ్గర వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వకపోతే ప్రాఫిట్ లాస్లో చూడండి 5 3 3 3 3 3 ప్రతి దగ్గర 4 3 4 రైట్ ఇలా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకి రేపు ఎక్స్పెక్టేషన్ ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా 4 నుంచి 5 మార్కుల వరకు మనం ఎక్స్పెక్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అలానే సింపుల్ ఇంట్రెస్ట్ 2 1 2 1 3 1 1 1 1 1 1 1 ఎక్కువగా 1 మార్క్ ఇస్తున్నారు. కొన్ని ఎగ్జామ్స్లో 2, కొన్ని ఎగ్జామ్స్లో 3. సో కాబట్టి మనం కూడా 2 నుంచి 3 వరకు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో 0 0 2 ఒక దగ్గర,
0 0 1 0 1 1 1 1 2. సో ఎక్కువగా 1 ఆర్ 2 అనేటువంటివి వస్తున్నాయి. 1 నుంచి 2 మార్క్ మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్. నెంబర్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్రాఫిట్ లాస్ పర్సంటేజెస్ ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఎగ్జామ్లో ప్రతి షిఫ్ట్లో కూడా మినిమం 2 ఆర్ మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ వచ్చాయి సార్. 2 3 3 3 3 2 3 3 3 3 3 2. మనకు కూడా రేపు 2 నుంచి 3 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా టైమ్ అండ్ వర్క్ 2 క్వశ్చన్స్ ఎక్కువగా ఇచ్చారు. 1 1 1 2 1 2 1 1 2. సో 2 లేదా 1. సో కాబట్టి మనం కూడా 1 ఆర్ 2 క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది టైమ్ అండ్ వర్క్ అనేటువంటి టాపిక్ నుంచి. మరి టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ ట్యాంక్స్ 2 ఒకటే కంబైనింగ్ టాపిక్ సార్. ఈ 2 చూడండి సార్, కంబైన్డ్గా 2 మార్క్స్, 1 and 1 కంబైన్డ్గా 2 మార్క్స్. సో కాబట్టి ఖచ్చితంగా ఎక్కువగా పైప్స్ అండ్ ట్యాంక్స్ టైమ్ అండ్ వర్క్ 2 కంబైన్ చేసి మనకు 2 మార్కులకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ఈ 3 కంబైన్డ్ టాపిక్స్ అంటాం సార్. ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఒకటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ 3 కంబైన్ చేస్తే 2 మార్క్స్, 3 ఇచ్చారు, 2 మార్క్స్, 3 అంటే ఈ 3 టాపిక్స్ నుంచి కలిపితే మ్యాక్సిమం 3 మార్కులు, మినిమం 2 మార్కులు అనేటువంటిది రావడం జరుగుతుంది. అదేవిధంగా మెన్సురేషన్, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఈ 2 కూడా కంబైన్. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్. ఇక్కడ కూడా మార్కులు అనేటువంటివి మనకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చూడండి 2 3 రైట్. సో ఎక్కువగా 3 మార్క్స్కే వెయిటేజ్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఎక్కువ ఎన్ని మార్క్స్కి ఉంది సార్? 3 మార్క్స్. మినిమం 2 క్వశ్చన్స్ రావచ్చు, మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ అనేటువంటివి ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇవి ప్యూర్ మ్యాథ్స్ స్టాట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఎక్కడో ఒక దగ్గర 1 మార్క్ అనేటువంటిది మినిమం ఉంటుంది. ప్రాబబిలిటీ కూడా 1 ఆర్ నన్, 0 to 1 ఒక 1 మార్క్ స్టాట్స్ నుంచి, 0 నుంచి 1 మార్క్ ప్రాబబిలిటీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఇది మనకి బ్లూ ప్రింట్. సో పర్టికులర్ వేరియేషన్ ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించినటువంటి మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ 1 ఆర్ నన్ అనేటువంటి కాన్సెప్ట్తో ఇవ్వడం అనేటువంటి ప్రతి దాన్ని కూడా మీరు యాడ్ చేసిన 25 మార్క్స్కి మనకి మన సెక్షన్ అనేటువంటిది అర్థమెటిక్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి తగ్గట్టు మీరు ప్రిపరేషన్ అనేటువంటిది, ప్లానింగ్ అనేటువంటిది వేసుకోవాలి. 25 మార్కులకు గాను అర్థమెటిక్లో 25 మార్కులు ఎలా సంపాదించాలి అనేటువంటి నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయాలి ఈజీగా. మరి అర్థమెటిక్ విభాగంలో, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ విభాగంలో ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ సాధించాలంటే మొదటి నుంచి ఒక ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. ఓకేనా అండి? అదేవిధంగా ప్రీవియస్ ఇయర్స్లో గత కొన్ని సంవత్సరాలలో వచ్చినటువంటి ప్రశ్నల యొక్క సరళి ఎలా ఉంది, వాటిని బేస్ చేసి ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి, షార్ట్కట్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. వన్ సార్ ప్లీజ్ అబ్జర్వ్ ద కాన్సెప్ట్. ద రేషియో బిట్వీన్ 2 numbers is 7:16. The ratio between 2 numbers is 7:16 if second number is 256. రెండవ సంఖ్య సెకండ్ నెంబర్ ఈజ్ 256 అంటే ఈ 16 వాల్యూ 256 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దెన్ ఫైండ్ ద ఫస్ట్ నెంబర్. సో ఫస్ట్ నెంబర్ అనేటువంటిది ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. మీరు సాల్వ్ అనేటువంటిది చేయాల్సిన అవసరం ఏమీ లేదు సార్. చూడంగానే మనం ఆన్సర్ అనేటువంటిది చెప్పే పాసిబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ నెంబర్ ఖచ్చితంగా 7 పార్ట్స్ కదండి, అంటే 7 మల్టిపుల్ ఉండాలి. 7 టేబుల్లో 120 రాదు, 7 టేబుల్లో 156 అనేటువంటిది కూడా రాదు, 7 టేబుల్లో 144 అనేటువంటిది కూడా రాదు. 7 టేబుల్లో పోయే ఏకైక నెంబర్ 112. 7 16s ఆర్ 112 అవుతుంది. ఓకే. సో జనరల్గా 16 256 అయిందంటే 16 16s ఆర్ 256 అయింది. ఇటు కూడా 7 into 16 అనేటువంటిది చేయడం జరుగుతుంది. 7 16s ఆర్ 112 అనేటువంటిది చెప్పే పాసిబిలిటీ ఉంటుంది. లేదా మనం ఆప్షన్స్ని చూడంగానే 7 మల్టిపుల్ ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు, డైరెక్ట్గా మనం థర్డ్ ఆప్షన్ అనేటువంటిది చెప్పే పాసిబిలిటీ ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఇలా కొన్ని ఈజీగా టెక్నిక్స్ ద్వారా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేసే పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ని కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం సార్. The market price of an item is 900.
సో బట్ ఏ రీటైలర్ పర్చేస్ చేయడం అంటే కొనడం. ఒక రీటైలర్, ఒక షాప్ వాడు దానిని ఎలా కొన్నాడు అంటే కాస్ట్ ప్రైస్, కొనేటప్పుడు పర్చేసెస్ అంటే కొనడం. ఎలా కొన్నాడు? 40% డిస్కౌంట్కి కొనడం జరిగింది. 40% డిస్కౌంట్కి కొన్నాడు అంటే తగ్గిందా డిస్కౌంట్ అంటే పెరిగిందా? తగ్గుతుంది. అంటే 900 రూపీస్ మీద 40% తగ్గాలి. మరి 900లో 40% తగ్గడం అంటే ఏమవుతుంది అంటే 100కు 40 తగ్గితే ఏమవుతుంది? 60. అంటే నువ్వు 60 పే చేసావని అర్థం సార్, అంతే కదా. 40 డిస్కౌంట్ అంటే 60 పే చేసావు అన్నట్టు. ఇంటూ 900 అనేటువంటిది 0000 6 9s are 54 అంటే 540 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది సార్? 540 రూపీస్ అనేటువంటిది పడ్డ ధర, అతని కొన్న ధర. అండ్ he sells it at 900 రూపీస్ ఓన్లీ. మరి అతను దానిని ఎంతకు అమ్ముకున్నాడు అంటే జస్ట్ 900కే అమ్ముకున్నాడు. సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది ఏమి ఇవ్వడం జరిగింది సార్? 900 రూపీస్కే సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది ఇచ్చారు. మరి ఎంత ప్రాఫిట్ వచ్చింది? సో ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ద రీటైలర్ ఈజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నారండి. ఏమడుగుతున్నారండి? ప్రాఫిట్ పర్సంటేజ్. Therefore profit percentage is nothing but ఎంత ప్రాఫిట్ వచ్చింది సార్ చెప్పండి? 540 పెట్టి తీసుకొని నువ్వు 900కి అమ్ముతున్నావు అంటే ఎస్ 360 రూపీస్ మనకి ప్రాఫిట్ అనేటువంటిది రావడం జరిగింది. సో కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై, మరి ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో 360 బై 540 ఇంటూ 100 అనేటువంటిది రాస్తాం. 182s are 183s are 2/3 చూడంగానే మనం ఆన్సర్ చెప్పొచ్చు 66 2/3% అని చెప్పొచ్చు. 66 2/3%. ఈజ్ దేర్ ఆప్షన్ ఫర్ 66 and 2/3%? Yes, that 66 2/3% will be given in fourth option. జనరల్గా అందరూ అభ్యర్థులు ఇలా చేస్తారు సార్, అందరూ అభ్యర్థులు ఇలానే చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి మనము ఇంకా సింపుల్గా ఎలా చేయాలి, రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. 40% డిస్కౌంట్, తక్కువ ధరకు కొని మళ్ళీ అదే రేటుకి అమ్ముతున్నాడు అంటే సో అతనికి వచ్చేటువంటి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? జనరల్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చూడండి సార్. 100 రూపీస్ ఉన్నటువంటిది 40% డిస్కౌంట్ అనేటువంటిది ఇచ్చాడు. 40% డిస్కౌంట్ అంటే 40 తగ్గుతుంది అంటే నీకు ఎంతకు వస్తుంది అన్నట్టు సార్? 60కి వస్తుంది అన్నట్టు. 60కి వస్తుంది. ఎస్ ఆర్ నో? రైట్. దేర్ఫోర్ మరి మళ్ళీ దాన్ని ఇదే రేటుకి అమ్ముకున్నప్పుడు ఎస్ మరి నీకు ప్రాఫిటే కదా వచ్చేది. మరి ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే ఎస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ ప్రాఫిట్? 40 ప్రాఫిట్. దేని మీద? ఇప్పుడు దీని మీద మనం చూస్తాం 60 మీద into 100. సో 22s are 23s are ఇది 2/3. ఇక్కడ కూడా అదే 2/3 into 100, 2/3 into 100. సో which is nothing but 66 and 2/3%. సో అదే ప్రాఫిట్ అనేటువంటిది డైరెక్ట్గా మనం ఒక సింగిల్ స్టెప్లో ఇదంతా చేయకుండా ఇలా చేసి కూడా చెప్పే. సో ఇలాంటి టెక్నిక్స్ అనేటువంటివి మనకి సో కోచింగ్ క్లాసెస్లోనే చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అంశం అనేటువంటిది చూద్దాం సార్, నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్. సో ద యావరేజ్ ఆఫ్ 6 values will be given as, so average of 6 values. Yes, what is given sir? Average of 6 values 11.2 will be given. Next what happen? If 3 is multiplied with each number, then what will be the new average? అయిపోయింది సార్, ఆన్సర్ ఈజ్ ఓవర్. మరి న్యూ యావరేజ్ అనేటువంటిది ఏమయ్యే పాసిబిలిటీ ఉంటుంది? న్యూ యావరేజ్ ఏముంటుంది ఎక్స్పెక్ట్ చేయాలి. ఇఫ్ 3 ఈజ్ మల్టిప్లైడ్ అంటున్నాడు. సో మనకి యావరేజెస్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, 3 ఈజ్ మల్టిప్లైడ్ అన్నప్పుడు 3 మల్టిప్లై చేయాలి. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఈజ్ 33.6 షుడ్ బి ద రైట్ ఆన్సర్. సో విచ్ ఈస్ గివెన్ ఇన్ ఫోర్త్ ఆప్షన్. అంటే 3 మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ కూడా మల్టిప్లై అవుతుంది. ప్రతి నెంబర్కి 3ని మల్టిప్లై చేసామన్నప్పుడు యావరేజ్ని కూడా 3 మల్టిప్లై చేయాలి. ప్రతి నెంబర్ని 2తో డివైడ్ చేసాము అంటే యావరేజ్ని 2తో డివైడ్ చేయాలి. ప్రతి నెంబర్ని 5 యాడ్ చేసాము అంటే యావరేజ్ కూడా 5 యాడ్ చేయాలి. ఈ టెక్నిక్ అనేటువంటిది తెలిస్తేనే మనం ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది చేయగలిగే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్,
2 concentric circles. What is meant by 2 concentric circle? అంటే కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఒకే సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్తోనే 2 సర్కిల్స్ ఉంటాయి అనేటువంటిది అర్థం సార్. 2 కాన్సెంట్రిక్ సర్కిల్ విత్ రాడి పి, మొదటి రేడియస్ పి, రెండవ రేడియస్ ఎస్, p+2 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏరియాస్, మరి ఈ డిఫరెన్స్ అనేటువంటిది ఏముంటుంది, ఏరియాస్ డిఫరెన్స్ అనేటువంటిది అడుగుతున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ఏరియాస్? ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏరియాస్ ఈజ్ 44 వాళ్ళు ఇచ్చారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి? మరి మనకు డైరెక్ట్గా మరి ఇది మెన్సురేషన్ క్వశ్చన్. మెన్సురేషన్ ఎక్కువగా ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఫార్ములా మన మైండ్లో ఉండాలి. సో ఈ ఏరియాస్ ఒకటే కామన్ సెంటర్ ఉండి 2 సర్కిల్స్ ఉన్నప్పుడు వాటి డిఫరెన్స్ ఏరియాస్ మధ్యలో ఉండేటువంటి ఏరియా ఏమవుతుంది అంటే ఫార్ములా పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్, దట్ ఈస్ గివెన్ యాజ్ హౌ మచ్ 44 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేయండి సార్. పై అంటే 22/7. What is capital R and what is small r? Capital R is bigger radius, so that is p+2. Small r is nothing but smaller radius, that is p. Capital R is nothing but p+2 plus small r is nothing but p. Capital R is nothing but p+2, small r is nothing but minus p, that is 44. Yes, answer is over sir. Simplification. So 22 1s are 22 2s are, so plus p minus p gets cancelled. P plus p, that is nothing but 2p plus 2 into here 1 2 will be left, here by 7 1/7 is left, that is 2. Now again 2 1s are gets cancelled. By 7 here comes, it will becomes into 7, therefore 2p plus 2 equal to 7. Obviously p is nothing but 5/2 ante 2.5 centimeters should be the p value. Is there option for 2.5 sir? So fourth option lo ivvadam jarigindi, so the value will be so 2.5 p value. So plus 2 minus 2 అవుతుంది, ఇటు వచ్చేస్తే 7 minus 2 5 into 2 ఇటు వచ్చేస్తే by 2 అవుతుంది, 5/2 2.5 అనేటువంటిది అవుతుంది. సో ఇలా క్వశ్చన్స్ అంటే ఈ ఫార్ములా కనుక మనకు తెలుసున్నట్లయితే సో ఆన్సర్ అనేటువంటి చేయడం చాలా సింపుల్. మీరు రేపు ఎగ్జామ్లో డయాగ్రామ్ డ్రా చేయాలని రూల్ లేదు కదా, సో డైరెక్ట్గా ఈ 1 పాయింట్ కానీ గుర్తుంటే మనం ఆన్సర్ అనేటువంటిది చేయొచ్చు. ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మన క్లాసెస్లో అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2021కి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫ్లైన్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆగస్టు 11 నుంచి ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది, ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా 11వ తారీఖు నుంచి మనకు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో క్లాసెస్ అనేటువంటివి టెస్ట్ సిరీస్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. మొదటగా టెస్ట్ సిరీస్ గురించి గనక మాట్లాడుకుంటే సో 50 టెస్ట్లు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది సార్. అంటే ప్రతిరోజు మీకు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాం, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఆన్లైన్ ద్వారా. అదేవిధంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కలిసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, సో ఈసారి మనకి క్వశ్చన్స్ ఎలా రావచ్చు, ఏ లెవెల్ వరకు క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి, ఇందాక బ్లూ ప్రింట్ ఏ విధంగా మనం ఫామ్ చేసాం అదే లెవెల్లో క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా వస్తున్నాయి అనేటువంటిది గ్రహించి సో దాని నుంచి మనం ఈ క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ని కనుక ప్రాక్టీస్ చేస్తే 100% మీరు జాబ్ సాధించుకునే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆల్రెడీ ఇటువంటి సో టెస్ట్లను మేము ఆర్ఆర్బి పీపుల్కి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే దీనికంటే ముందు మేము ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ వారికి 50 మోడల్ టెస్ట్లను ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ అనేటువంటిది రావడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా సో ఆ టెస్టులు రాసి చాలా బాగున్నాయి సార్ టెస్టులు, ఆ ఎగ్జామ్కి మనకి ఈ టెస్టులు చాలా ఉపయోగపడుతున్నాయి అనేటువంటిది సో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆర్ఆర్బి మోడల్ టెస్టులు ఎంత విజయాన్ని సో
సొంతం చేసుకున్నాయో అదే లెవెల్లో ఈ మన ఎస్ఎస్సి టెస్ట్లను కూడా మనం తయారు చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ని అభ్యర్థులందరూ తప్పక వినియోగించుకోవాలని కోరుతున్నాము. మరి ఈ 50 టెస్ట్లకు సంబంధించి బుక్లెట్ని కూడా మీరు 50 ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఆ బుక్లెట్ని కూడా మీ ఇంటికి కొరియర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ఈ టెస్ట్ సిరీస్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఆగస్ట్ 11, 2021 నుంచి ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. మరి ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది పర్చేస్ చేసుకున్నప్పుడు మరి ఎంతవరకు మనకి వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుందంటే 1 year వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేటువంటిది అందించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా తప్పక దీనిని వినియోగించుకోవాలనేటువంటిది కోరుతున్నాం. అదేవిధంగా ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ కూడా. ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2021 నోటిఫికేషన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులందరికీ ఆఫ్లైన్ కోచింగ్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ కోచింగ్ కూడా మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మేము అందుబాటులోకి తేవడం అనేటువంటిది జరిగింది. ఆగస్టు 11 నుంచి ఆఫ్లైన్ బ్యాచెస్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆల్రెడీ అభ్యర్థులు ఎన్రోల్ అవుతున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ అనేటువంటివి తెలుసుకోగలరు. ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి అవకాశం అన్నట్టు సార్ ఇది. అదేవిధంగా ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్కి కూడా మీకు 2 రాష్ట్రాలలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీచే క్లాసెస్ అనేటువంటివి చెప్పించడం జరుగుతుంది. కాబట్టి మీకు సబ్జెక్ట్ విషయంగా ఖచ్చితంగా మీకు అందుతుంది అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఓకే, 2015వ సంవత్సరానికి గాను సెంట్రల్ కానిస్టేబుల్ ఫలితాలలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున విజయం పొందినటువంటి విద్యార్థులు మొత్తము 423 విద్యార్థులకు గాను శిక్షణ కనుక ఇచ్చిందే అందులో 305 మంది ఎంపిక అవ్వడం జరిగింది. అదేవిధంగా 22 మహిళలకు శిక్షణ ఇస్తే 21 మంది ఎంపిక అవ్వడం జరిగింది సార్. చాలా గొప్ప విజయం. ఎప్పుడు 2015వ సంవత్సరానికి గాను. అదేవిధంగా 2018వ సంవత్సరంలో కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం జరిగింది. చాలామంది విద్యార్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది, జాబ్ సంపాదించడం జరిగింది. వారి యొక్క మనోభావాలను ఒకసారి మనం చూద్దాం. అందరికీ నమస్కారం. నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ గద్దెనపల్లి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాను. నా పేరు జి విజయ్ కుమార్, మా నాన్నగారి పేరు సత్యబాబు. నేను 2018 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. ఆ నోటిఫికేషన్ ముందుగానే నేను 2017 శ్యామ్ ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా ఇక్కడ నేను ఏదో ఒక ఉద్యోగంతోనే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలన్న నాకు ఉద్దేశంతోనే 1 సంవత్సరం అయినా కూడా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ ఎంతో కష్టపడి చదువుకున్నాను. దానికి ముఖ్య కారణం ఏంటంటే శ్యామ్ సార్ ఏంటంటే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రోత్సహిస్తూ ప్రతి చిన్న విషయానికి కూడా మంచి సలహాలు ఇస్తూ బాగా అందరికీ మంచి ప్రోత్సాహం చేసేవారు. ఇక్కడ ఏంటంటే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క సార్లు చెప్పేది యొక్క కంటెంట్ ఏముందంటే ప్రతిదీ కూడా చాలా అందరికీ కూడా చాలా ఉపయోగపడేది. మరి ముఖ్యంగా ఈ క్లాసుల్లో జరిగిన యొక్క ప్రతిదీ కూడా ఈ డైలీ టెస్టులు పెట్టడం వల్ల, నెక్స్ట్ మళ్ళీ వీక్లీ టెస్టులు పెట్టడం వల్ల, మళ్ళీ గ్రాండ్ టెస్టుల వల్ల కూడా చాలామంది చాలా బాగా ఉపయోగపడ్డది. ఈ ఎగ్జామ్స్ వల్ల బాగా ఉపయోగపడి ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకున్నట్లయితే కనుక ప్రతిదీ కూడా మనం ఆ ఎగ్జామ్స్లో ఏదైతే మనం కరెక్ట్గా నోటిఫై చేసుకుని మరియు దాన్ని రివిజన్ చేసుకుంటామో అదే మనకి మళ్ళా రిపీట్ అవుతూ ఉంటాయి. దాన్ని ప్రతిదీ కూడా మనం రివిజన్ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మనం మంచి సక్సెస్ అనేది సాధిస్తాం. అలాగే ప్రతి గ్రౌండ్ విషయంలో అయితే కూడా మంచి సార్లు కూడా మనకి బాగా హెల్ప్ఫుల్ చేసి మార్నింగ్ అయితేని ఈవినింగ్ అయితేని కూడా ఇక్కడ బాగా సపోర్ట్ చేస్తూ మంచి ఫిట్నెస్ సాధించేలాగా మంచి హెల్ప్ చేశారు. ఇక్కడ మరి ముఖ్యంగా శ్యామ్ సార్ ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క సొంత ఫ్రెండ్లా కానీ సొంత బిడ్డలా కానీ బాగా కేర్ టేకర్ చేసేవారు. ఆయన ఏంటంటే క్లాస్ టైమ్స్లో కూడా సార్లు ఎలా చెప్తున్నారు, ఒకవేళ స్టూడెంట్స్ అనేది ఎలా సబ్జెక్ట్ మీద అసలు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా లేదా, క్లాసులు జరుగుతున్న సమయంలో కూడా ఆయనకి ఎన్ని పనులున్నా కూడా ఆ యొక్క క్లాసులకు వచ్చి ఆ యొక్క స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆ యొక్క సబ్జెక్ట్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా లేదా ఏం చేస్తున్నారు అనేది బాగా అబ్జర్వ్ చేయడం వల్ల కూడా చాలా బాగా ఉపయోగపడేది. ఆ బ్రేక్ టైంలో కూడా సార్ కూడా
మంచి మోటివేషన్ గట్రా ఇచ్చేవారు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని కూడా చెప్పేవారు. ప్రతి సబ్జెక్ట్ సార్ కూడా మాకు ఏ ఒక్క డౌట్ వచ్చినా కూడా ఆ యొక్క సబ్జెక్ట్ ఏ డౌట్ అయినా వెంటనే ఆ యొక్క డౌట్ క్లారిఫై అయ్యే వరకు కూడా బాగా మాకు టీచ్ చేసేవారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈవినింగ్ స్టడీ అవర్స్లో కానీ నైట్ స్టడీ అవర్స్లో కానీ బాగా క్లారిఫై చేస్తూ మంచి హెల్ప్ఫుల్గా ఉండి మాకు మంచి సపోర్ట్ చేయడం వల్ల మేము యొక్క స్థితిలో ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మన యొక్క ఎందుకు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాము అని తెలుసుకుని మన యొక్క టైంని యొక్క సద్వినియోగం చేసుకుంటూ మన యొక్క గురిని ముందుకి వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు ప్రతి సారు ప్రతి ఒక్కరు కూడా మనకి హెల్ప్ఫుల్గానే ఉంటారు. దానివల్ల మన జీవితంలో ముఖ్యంగా బేగా సక్సెస్ అనేది సాధిస్తాము. మరి ముఖ్యంగా చెప్పాలంటే నేను ఈ యొక్క స్థితిలో ఉండడానికి ముఖ్య కారణం మా యొక్క తల్లిదండ్రులు. మా యొక్క తల్లిదండ్రులు అనేది నన్ను చాలా ప్రోత్సహించేవారు. వాళ్ళు లేని స్థితిలో కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చి నన్ను యొక్క ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి ఆర్థికంగా చాలా 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 బాగా సపోర్ట్ చేసి నేను యొక్క స్థితిలో ఉండడానికి ముఖ్య కారకులైనారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. మన యొక్క స్థితిలో ఉన్నాం కాబట్టి మన యొక్క తల్లిదండ్రులను ఎప్పటికీ మన ఏ స్థితిలో ఉన్నా కూడా కానీ మన యొక్క తల్లిదండ్రులని ఎప్పటికీ విడిచిపెట్టకుండా వాళ్ళని యొక్క మంచిగా చూసుకుంటూ ఉండాలి. మరి ముఖ్యంగా నేను ఈ యొక్క స్థాయికి రావడానికి గల ముఖ్య కారకులైన శ్యామ్ సార్కి, అలాగే యొక్క సార్స్కి, ఇక్కడున్న ప్రతి ఒక్క స్టాఫ్కి, మా యొక్క తల్లిదండ్రులకి, ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. నేను శ్రీకాకుళం జిల్లా మాది. నేను రీసెంట్గా వచ్చిన ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్లో 2018 సిఎస్ఎఫ్కి సెలెక్ట్ అయ్యాను. దీనికి మెయిన్ రీజను నా తల్లిదండ్రులు అయితే, తర్వాత శ్యామ్ సారు నన్ను శ్యామ్ సార్ అనే విధాలుగా ప్రోత్సహించి ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా మాకు ఈవెంట్ పర్పస్ అనే కాదు, ఎగ్జామ్స్లో కూడా మన స్కోరింగ్ వచ్చే విధంగా డైలీ టెస్టులు కండక్ట్ చేసి, వీక్లీ టెస్టులు కండక్ట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు ఇలా మా సక్సెస్కి కారణమయ్యారు శ్యామ్ సారు. ఆయనకి నేను చాలా విధాలుగా రుణపడి ఉన్నాను. నేననే కాదు, చాలామంది కూడా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా చాలామంది సక్సెస్ అయ్యారు. నేను ప్రతి ఒక్క విద్యార్థికి ఇదే చెప్తాను. చాలామంది ఈ కోచింగ్ ఈ జాబ్ అనే పర్పస్ చాలామందికి భయాలు ఉన్నాయి. ఆ భయాలు తొలగించుకోవడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్కి ఒకసారి వచ్చి జాయిన్ అవ్వండి. వచ్చి క్లాస్ విని ఒకసారి చూడండి. సక్సెస్కి వెళ్ళడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది మెయిన్ రీజన్ అవుతుంది. నేనైతే మీకు 100% ష్యూరిటీగా చెప్తాను. నేను కూడా మీలోనే ఒక సాధారణ విద్యార్థిలాగా శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకొని ఈరోజు సక్సెస్ అవ్వడానికి కారణమైన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నాకు. అందువలన నేను తెలియజేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది మీ సక్సెస్ కారణం అవుతుంది అయితే నేను చెప్తున్నాను. నేను కూడా ఇలానే శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి సక్సెస్ని తీసుకున్నాను. అందువలన నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక స్టడీ పర్పస్ అనే కాదు, ఈవెంట్లో కూడా వెనకబడి ఉన్న వాళ్ళకి సారు పీఈటీలను ఏర్పాటు చేశారు. మంచిగా అత్యుత్తమైన పీఈటీలను ఏర్పాటు చేసి ఈవెంట్ పర్పస్లో కూడా మళ్ళీ ముందుకు పంపించాలని చూస్తున్నారు. ఆ విధంగా కూడా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా గ్రౌండ్ పర్పస్లో వెనక్కుండే వాళ్ళు కూడా ముందుకు వెళ్తున్నారు చాలామంది. అదే కాకుండా ఈ శ్యామ్ సార్ గారు ఫ్యాకల్టీ విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడరండి. ఫ్యాకల్టీలో ఏమైనా పొరపాట్లు ఉన్నా సరే వాళ్ళని హెచ్చరించి ఫ్యాకల్టీని మరలా తీర్చిదిద్దుతారు. అలా మంచి ఫ్యాకల్టీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగిన ఫ్యాకల్టీ ద్వారా అయినా సరే శ్యామ్ సార్ని ఒక కంప్లైంట్ చేశారంటే చాలు, ఆయన ఆ విషయంలో ఆ పొరపాటును అనేది తీర్చిదిద్దుతూ ఉంటారు. అదే కాకుండా శ్యామ్ సార్ గారు డైలీ టెస్టులు, ఈ వీక్లీ టెస్టులు కండక్ట్ చేసేటప్పుడు ప్రతిరోజు క్లాస్కి వచ్చి రిజల్ట్స్ని పర్యవేక్షిస్తారు. రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు అనేది. ఈరోజు నా సక్సెస్కి కారణమైన శ్యామ్ సార్ గారికి, శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీకి, నా తల్లిదండ్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గౌరబాబు. మాది విజయనగరం జిల్లా మెంటాడ మండలం రాబంద గ్రామం. నేను ఇటీవలే విడుదలైన ఎస్ఎస్సి జీడీ ఫలితాల్లో సిఎస్ఎఫ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. నాకు ఈ విజయం అంత సింపుల్గా ఏం రాలేదు. నేను చాలా ఫెయిల్యూర్స్ని ఫేస్ చేశాను. 2018 రైల్వే నోటిఫికేషన్లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఫైనల్ మెరిట్ 0.27లో నేను పోస్ట్ని కోల్పోయాను. అలాగే స్టేట్ నోటిఫికేషన్లో 0.5లో పోస్ట్ని కోల్పోయాను. ఇన్ని ఫెయిల్యూర్స్ని ఫేస్ చేసిన ఏ రోజు కూడా నన్ను నిరుత్సాహపడలేదు. దానికి కారణం శ్యామ్ ఇన్స్టిట్యూట్, శ్యామ్ సార్ యొక్క ప్రోత్సాహం నాకు చాలా ఉపయోగపడింది. శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే బ్యాచ్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి బ్యాచ్ ఎండ్ అయిన చివరి రోజు వరకు ఒకే విధంగా క్లాసులు నిర్వహించే ఏకైక ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్. మాకు బ్యాచ్ చివరి రోజు మా సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్పుడు శ్యామ్ సార్ వచ్చి మీకు ఏ సబ్జెక్టులోనైనా డౌట్ ఉందా అని అడిగారు. మా స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ లేచి
ఒక డౌట్ అడిగారు, నాకు ఈ సబ్జెక్ట్లో ఈ డౌట్ ఉందని చెప్పి. అప్పుడు ఆ సార్ వెళ్ళిపోతున్న సార్ని ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిపోయారు కారు మీద. వెళ్ళిపోతే ఆయనకు ఫోన్ చేసి సార్ ఇలాగ డౌట్ అని చెప్పేసి ఇన్స్టిట్యూట్కి రప్పించి ఆ చాప్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చెప్పించారు మాకు. అది శ్యామ్ సార్ యొక్క నిబద్ధత. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో గ్రౌండ్ కూడా బాగా చెప్తారు, మంచి ఫ్యాకల్టీస్ వస్తుంది ఇక్కడ గ్రౌండ్ కూడా. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం నా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, నా స్నేహితుల సహకారం, ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రోత్సాహం. నాకు ఇలాంటి విజయం అందించిన ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్కి, ఇక్కడ పనిచేసిన అధ్యాపకులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు కే వేణుగోపి. నేను రీసెంట్గా రిజల్ట్ వచ్చిన ఎస్ఎస్సి జీడీలో సిఎస్ఎఫ్ జాబ్ సెలెక్ట్ అయ్యాను. నా రిజల్ట్కి కారణమైన మా అమ్మా నాన్నకి, అలాగే మా శ్యామ్ సార్కి ధన్యవాదాలు చెప్పుకోగలను. నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకోగలను. ఎంతో ఆనందంగా ఉంది. ఒకటి నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, నా కష్టం ఎలాగో ఉందో, నా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రోత్సాహం అలాగే ఉంది. అంతే ప్రోత్సాహం ఉంది. యాజ్ ఏ స్టడీ పరంగా కానీ, యాజ్ ఏ గ్రౌండ్ పరంగా కానీ రిజల్ట్ రావడానికి ఎంతో ప్రోత్సహించారు. శ్యామ్ సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఒకటి ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే, మెయిన్గా అదరా ఇన్స్టిట్యూట్, మన ఇన్స్టిట్యూట్ గురించి నేను చెప్పగలను మెయిన్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఇన్స్టిట్యూట్లో తీసుకొని ఫెయిల్ అయ్యి ఇక్కడికి రావడానికి జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్లో అదరా ఇన్స్టిట్యూట్లో కంపేర్ చేసుకుంటే ఏంటంటే, వాళ్ళు 40% చెప్పి 60% మనం గ్యాదర్ చేసుకోమంటారు. అదే ఎక్కడైతే ఈ ఇన్స్టిట్యూట్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్లో 100% చెప్పి పిల్లవాడు ఏది ఎత్తుక్కోకుండా, అదే ఏది గ్యాదర్ చేసుకోకుండా 100% మనం న్యాయం చేయగలుగుతున్నామా అని శ్యామ్ ఇన్స్టిట్యూట్, శ్యామ్ సారు ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటాడు. పిల్లల గురించి ప్రతి క్షణం శ్యామ్ సార్ అసలు నిద్రపోతాడో లేదో తెలియదు, కానీ ప్రతి క్షణం పిల్లల గురించి, పిల్లవాడి గురించి ప్రతి క్షణం తపన పడుతూ ఉంటాడు శ్యామ్ సార్. మనం వింటూ ఉంటాం ఇక్కడ స్టేట్లో చాలా దూరం నుంచి వస్తున్నాం, చాలా దగ్గరగా వస్తున్నాం అని చెప్పి. అసలు శ్యామ్ సారు ఆడపిల్లలకు అయితే చాలా రెస్పెక్ట్గా, అదే మేము చెప్పగలను నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో 6 నెలలు బయట ఇన్స్టిట్యూట్లో 3 monthsలో కంప్లీట్ చేస్తే, శ్యామ్ ఇన్స్టిట్యూట్ 100% పిల్లవాడికి న్యాయం చేయడానికి కోచింగ్ 6 months కంప్లీట్ చేస్తారు. 6 monthsకి అలా పిల్లవాడికి బయట ఇన్స్టిట్యూట్ కంపేర్ చేసుకుంటే ఎక్కడా గ్రౌండ్ ఉండదు. ఏ ఇన్స్టిట్యూట్ చూసుకున్నా గ్రౌండ్లో ఉండదు. గ్రౌండ్కి పిల్లవాడికి గ్రౌండ్తో సహా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే 100% న్యాయం చేయడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రోత్సహించుతుంది. ఎందుకు ఇక్కడికి రావాలనేది అంటే, బయట అనుకుంటా ఉంటున్నారు శ్యామ్ ఇన్స్టిట్యూట్ బాగా పాపులారిటీ కోసం ఇట్లా వీడియోలు చేస్తుంది అని. అది కాదు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ వీడియోలు చేస్తుంది ఏంటంటే, ప్రతి పిల్లవాడు 1 సంవత్సరం కూడా వేస్ట్ చేసుకోకూడదు. తన యొక్క జీవితంలో 1 సంవత్సరం కూడా వేస్ట్ చేసుకోకూడదు. వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి 1 సంవత్సరం కూడా వేస్ట్ చేసుకోకూడదు. అతనికి చదువు అయిపోయిన వెంటనే జాబ్ రావాలి అనే తపనతో శ్యామ్ సార్ ఈ వీడియోస్ చేస్తున్నారు. మన ప్రోత్సాహం, మన ఇన్స్టిట్యూట్ గురించి వేరే వాళ్ళకి తెలిసి వాళ్ళు వచ్చి ముందే జాయిన్ అయ్యి వాళ్ళకి సంవత్సరం వేస్ట్ అవ్వకుండా చూసుకోవడానికి శ్యామ్ సార్ ఈ తాపత్రయం, ఈ వీడియోలు చేయడానికి మెయిన్ కారణం. అందరికీ మళ్ళీ శ్యామ్ సార్కి, మా తల్లిదండ్రులకి అందరికీ నమస్కారం చెప్పుకోవడం కుదరదు. థ్యాంక్ యూ.